నమస్కారం అండి. దిస్ ఇస్ #you. రోజా సెల్వమణి అరెస్ట్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో నాకు బాగా తెలుసు. ఈ రోజు ఒక మేజర్ డెవలప్మెంట్ అయితే మొదలైంది. ఎస్, ఎలాగైతే కొడాలానికి ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇచ్చారో అలాగే ఈ రోజు రోజా సెల్వమణి అరెస్ట్కి మోస్ట్లీ ఎస్ నాట్ రాబోతుంది. ఇది మరి కొద్ది రోజుల్లో అంటే మేబీ వీకెండ్ లోపు రోజా అరెస్ట్ అవ్వచ్చు అని నాకైతే అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు ఉన్నాయండి. ఏంటంటే ఆడదాం ఆంధ్ర అనేది ఒక కుంభకోణం, ఆ పెద్ద స్కామ్. దాని గురించి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. మొదటిసారి నివేదిక సమర్పించారు. 3000 పేజీల నివేదిక మొదటిసారి సమర్పించారు. 162 చోట్ల వాళ్ళు వెరిఫై చేసి ఒక్కొక్క చోట 100 మందికి పైగా వెరిఫై చేసిన తర్వాతే విజిలెన్స్ డిపార్ట్మెంట్ 3000 పేజీల నివేదిక మొదటిసారి సమర్పించింది. తర్వాత ఇంకా కూలంకషంగా ఈరోజు ఆడదాం ఆంధ్ర కుంభకోణంలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ తన రెండో నివేదిక సమర్పించింది. దిస్ విల్ బి ద లాస్ట్ నివేదిక అంటున్నారు. ఇక రోజా సెల్వమణి అరెస్ట్ కి ఎవరూ ఆపలేరు. ఆల్రెడీ నివేదిక చంద్రబాబు నాయుడు గారి టేబుల్ కి రీచ్ అయింది. ఇక్కడ మనం చూసుకుంటే ఆర్థిక నేరగాళ్ళందరినీ ఉపేక్షించేది లేదు అని చెప్పి ఈ ప్రభుత్వం సీరియస్ గా టేకప్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఏమండి అంటే ఇప్పుడు రోజా మహిళ, లేకపోతే ఇంకెవరో గుండు ప్రాబ్లం ఉంది, ఇంకెవరికో ఏదో దురద ప్రాబ్లం ఉందని చెప్పి అరెస్టులు మానేస్తే ఈ ఆర్థిక నేరగాళ్ళు ఎక్కడ సిగ్గుపడకుండా సొసైటీలో తిరుగుతూనే ఉంటారు. ఇది వాస్తవం. అసలు ముందు అందరినీ తీసుకెళ్లిపోయి ఇన్వెస్టిగేట్ చేస్తేనే కదా అసలు రంగులు బయటపడేది. లేకపోతే కూర్చుని వీళ్ళందరినీ రోజు వాళ్ళ వర్గం వాళ్ళు కూర్చుని జాకీలేసి లేపి వీళ్ళకంటే తోపుగాళ్ళు ఎవరు లేరన్నట్టు ప్రూవ్ చేస్తారు. రోజా సెల్వమణి విషయంలో అదే జరుగుతుంది. ప్రతిసారి మహిళ అని ఒక బ్రాండ్ ట్యాగ్ లైన్ పట్టుకుని ఈవిడ ఇష్టం వచ్చినట్టు తిరిగి చెలరేగిపోవటం అందరికీ తెలిసిందే. లిటరలీ ఉమెన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఈ వైసీపీ అన్న ఒక ప్రాంతంలో, దాంట్లో అక్కడ దివ్యల మాధురిని యాడ్ చేసుకుంటే ఇద్దరు పోటాపోటీ వెళ్తారు. కానీ ఎవరు లేరు కాబట్టి రోజా మాత్రం సింగిల్ స్టాండ్లో ఇంటి కింద నడిపేయగలుగుతుంది. కానీ ఆవిడ పైన కేసులు బూతులు తిట్టినందుకు ఎక్కడ పడలా. అది విచిత్రం. ఎంతమందిని ఎన్ని తిట్టిందండి. చంద్రబాబు నాయుడు అవనండి, పవన్ కళ్యాణ్ అవనండి, ప్రతి ఒక్కళ్ళని పట్టుకుని అమ్మ నా బూతులు తిట్టింది. ఎవరు ఏం యాక్షన్ తీసుకోవాలా, ఒక కేసు కూడా నమోదు అవ్వలే పైన, అలా ఖాళీ కూర్చుంది. చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు వెతుక్కుంటున్నారా? ఎవడో నువ్వు ఓజే కాదు, పెద్ద క్యాబేజీ అనేది ఈ రోజు అందరికీ అర్థమైంది. ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. కానీ ఆడదాం ఆంధ్ర దీంట్లో మన శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, అలాగే సో కాల్డ్ స్పోర్ట్స్ మినిస్టర్ రోజా సెల్వమణి, వీళ్ళిద్దరి పైన విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఈ రోజు నివేదిక సమర్పించింది. దీంట్లో 120 కోట్ల ఖర్చు అని చెప్పి ముందు పెట్టి దాంట్లో 70 కోట్ల కుంభకోణం చేశారు వీళ్ళు. ఇది కాకుండా నాసి రకమైన కిట్లు, గాడ్ల మీద జగన్ అనే ఫోటోలు, ఇది కాకుండా బాల్లు 6లు 4లు కొట్టిన వెంటనే పటక్మని పైలిపోవటం, లిటరలీ బ్యాట్లు ఇరిగిపోయాయండి. వర్స్ట్ కిట్స్, కార్యకర్తల్ని కాటికి కాళ్ళు జాపుకున్న వాళ్ళందరినీ ఆడదాం ఆంధ్రలో ఆడిచ్చి వాళ్ళందరికీ ప్రైజ్ మనీ అని చెప్పి కలెక్టర్ దగ్గర స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేయించి 10,000 కాటికి ఒక్కొక్క ప్లేయర్కో కాన్స్టిట్యూషన్కో రిలీజ్ చేయించి దాంట్లో కూడా కుంభకోణం. 17 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ అంటే 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళందరినీ సబ్ జూనియర్ కింద వేసేసింది. ఓటు హక్కు ఉండాలి ఆడదాం ఆంధ్రలో డబ్బులు మెక్కాలంటే. వీళ్ళందరినీ లిటరల్లీ ఓట్లు కొనుక్కోవడం కోసం ఆడదాం ఆంధ్ర అని ఒక క్రియేటివ్ ప్లాన్ మీద సంపత్తి పెట్టి దీంట్లో స్పోర్ట్స్ మినిస్టర్ రోజా సెల్వమణిని అడ్డంగా వాడితే ఈరోజు అడ్డంగా బుక్ అయిన రోజా సెల్వమణి మరి కొద్ది రోజుల్లో ఈ ఇన్వెస్టిగేషన్కి తరలి రావమ్మా అని చెప్పి అరెస్ట్ చేసే రోజు గట్టిగా వస్తుంది. ఈవిడ వల్ల కోర్టుకు వెళ్తండి, నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి, చూస్తూ ఉండండి. ఇవాళ రేపట్లో కోర్టుకు వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇది ఆఖరి నివేదిక విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చేది అంటున్నారు. ఇలాంటి తరుణంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బోడి సిద్ధం సభల కోసం జగన్మోహన్ రెడ్డి ఉండటాని కోసం, అంటే లిటరలీ రిషికొండ టూరిజం మినిస్టర్ ఈవిడే, అక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం కార్యాలయం అన్నారు. తర్వాత జగన్ వచ్చి పుత్తులు ఉండటానికి అన్నాడు. ఈ ఇద్దరు వచ్చేది లేదు ఉండేది లేదు. కానీ ఆ భవంతిని ఏం చేయాలో ఎవరికి అర్థం కాల. అది కూడా ఒక పెద్ద కుంభకోణం. 500 కోట్లు 600 కోట్లు పెట్టి కట్టారన్నారు. పెచ్చులుడి కింద పడి నీళ్లు పడుతున్నాయి. సర్వసాధారణమైన నాసి రకమైన కొంపలు ఎలా పడతాయో అదే రీతిలో పెచ్చులోడి కింద పడుతున్నాయి. సోకాళ్ళు 500 కోట్లు పెట్టి కట్టిన జగన్మోహన్ రెడ్డి విలాసవంతమైన 3 భవంతులకి ఆ రిబ్బన్ కట్ చేస్తుంది కూడా ఈ వీరవనితే. ఈ వీరవనిత అప్పుడు టూరిజం మినిస్టర్ అవనండి, స్పోర్ట్స్ మినిస్టర్ అవనండి, రెండిట్లో గట్టిగా ఇరుక్కుంది. నాకు తెలిసి ఇలా జస్ట్ ముందు తీసుకెళ్ళి ఆడదాం ఆంధ్ర కేసులో ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక 25 రోజులు మినిమం పడద్దండి. అంత పెద్ద కుంభకోణం అది. ఓట్లు కొనుక్కోవడానికి సిద్ధం సభలకి వీటన్నిటి కోసం డబ్బుల్ని మార్చారు. ఇది కాకుండా తర్వాత ఆవిడ పైన ఒక్కసారి వెళ్తే ఇంకా మీకు తెలిసిందే కదా, 2వ పీటీ వ్యారెంట్ 3వ పీటీ వ్యారెంట్ వస్తుంది. గద్దెల సిస్టంలో కనీసం 1/2 సెంచురీ అన్న ఈ మహిళనైతే పూర్తి చేసుకోవడం ఖాయం. సో మీరందరూ నాలాగే రోజా అరెస్ట్ కోసం ఎదురు చూస్తుంటే దిస్ ఇస్ ద మూమెంట్.
మూమెంట్ హీటప్ అవుతుంది. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇప్పటికే రెండో నివేదిక ఇచ్చేశారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి ప్రభుత్వం వీళ్ళపైన యాక్షన్ తీసుకోవడం తరుణం. ఇంకా జగన్మోహన్ రెడ్డికి మహిళా విభాగం నుంచి పెద్దగా మాట్లాడుకునే కార్యకర్తలు పెద్ద ఇంకేమంటారండి, పులి ఆడపులి ఇలాంటి ఎవరు ఉండరండి. ఇంకా ఈవెన్ అదే అంటారండి బాబు. అక్కడ నాకు తెలియదు ఎందుకంటారు, పులి జాతి నేలకేసి కొట్టుకుంటుంది తలకి ఇలాంటి వాళ్ళని పులిని పోలిస్తే కనుక. ఎనీవేస్ మనకి ఎందుకు కానీ. సో జగన్మోహన్ రెడ్డికి ఒక లింపింగ్ హ్యాండ్ లా తయారైపోయాడు. సో రోజా అరెస్ట్ మేబీ ఇన్ అ డే ఆర్ 2 ఖచ్చితంగా శుభవార్త మీ ముందుకు తీసుకొస్తాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.